ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ టు అప్లై లోన్ ఇన్ ధనీ యాప్ అని చెప్పి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు ధనీ యాప్లో ఇంట్లో ఉండే 5 lakh రూపీస్ లోన్ తీసుకోవచ్చు, అది కూడా 0% వడ్డీతో. కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్ నెంబర్స్ ఉంటే చాలండి, ఇన్స్టెంట్గా క్రెడిట్ లైన్ అయితే వస్తుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ధనీలో లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధనీ యాప్లో మనం 5 lakh రూపీస్ లోన్ అనేది తీసుకోవచ్చు, అది కూడా 0% ఇంట్రెస్ట్తో. ముందుగా నాకు ఎంత ఇన్స్టెంట్ క్రెడిట్ లైన్ వచ్చింది నేను మీకైతే ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ దీని మీద క్లిక్ చేయగానే మీరైతే చూడొచ్చండి. ఇక్కడ ఒక లిమిట్ అయితే వచ్చింది, నాకు 5,000 రూపీస్ అయితే వచ్చింది, అది కూడా 0% ఇంట్రెస్ట్తో. ఫ్రెండ్స్, ధనీలో మనం 5 lakh రూపీస్ లోన్ తీసుకోవచ్చు, అది కూడా 0% ఇంట్రెస్ట్తో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మొదటిగా డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎక్కడికైతే వచ్చేస్తాం. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మంచి రేటింగ్ అండ్ 50 million+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. నేనైతే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉండదు, ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలండి. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన దాని తర్వాత దానికి ఒక OTP వస్తుంది అండ్ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని సింపుల్గా దీనిలో అకౌంట్ అంటే సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా సైన్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ అని చెప్పి కనిపిస్తుంది. దీని కింద మనకి ఇన్స్టెంట్ క్రెడిట్ లైన్ అయితే ఇస్తున్నారు, అంటే 5 lakh రూపీస్ వరకు లోన్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు దీంట్లో ఏదైనా ఆల్రెడీ అప్లై చేసి మీకు రాకపోయినా లేదా మీరు కొత్తగా అప్లై చేస్తున్నా ఈ వీడియోని చూస్తే మీకైతే అన్ని డౌట్స్ అయితే పోతాయి. నేను మీకు లైవ్లో కూడా చూపిస్తానండి. ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అప్ టు 5 lakh రూపీస్ విత్ 0% ఇంట్రెస్ట్ అని. ఇక్కడ చూడండి, మనకి 5 lakh రూపీస్ లోన్ ఇస్తున్నారు, అది కూడా 0% సారీ 5 lakh రూపీస్ లోన్ అయితే ఇస్తున్నారండి 0% ఇంట్రెస్ట్ రేట్తో. అంటే ఇది మనకైతే లిమిట్ వస్తుందో అది మనం 3 EMIs లోపల పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్ 5,000 10,000 రూపీస్ అనేవి ఎక్కువ వీలైతే ఇస్తున్నారు. అవి కరెక్ట్గా పే చేసామనుకోండి, దాని తర్వాత ఇంకా ఎక్కువ అమౌంట్స్ మనకి 5 lakh రూపీస్ వరకు అయితే లిమిట్ అయితే ఇస్తారు. ఈ విధంగా మీకు అర్థమైంది కదా. అండ్ దీనికి EMIs అయితే పే చేస్తున్నాము ఎవ్రీ మంత్. వీటిపైన మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా అయితే పడదు, అంటే జస్ట్ 3 EMIs మనం పే చేసి సరిపోతుందండి, దాంతో మనకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ చెప్పి కనిపిస్తుంది కదా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన క్లిక్ చేయాలి. దాని యాప్లో మనం కేవలం లోన్కే కదండి, లోన్తో పాటు ఇక్కడ చాలా సర్వీసెస్ వీళ్ళైతే ఇస్తున్నారు. మొబైల్ రీఛార్జ్ అని చెప్పి, ఇన్సూరెన్స్ అని చెప్పి, గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, ప్లే ఫ్రీ గేమ్స్. ఈ విధంగా చాలా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది లోన్ కాబట్టి ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ దీనిపైన మనం క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. యువర్ శాంక్షన్ క్రెడిట్ లిమిట్ అనేది 0% ఇంట్రెస్ట్కి 5,000 రూపీస్ వచ్చిందన్నారు కదా. కొంతమందికి ఏంటంటే 5,000 వస్తుంది, కొంతమందికి 10,000 అయితే వస్తుంది. ఎక్కువ మందికి 5,000 స్టార్టింగ్ అయితే వస్తుంది. ఇది కరెక్ట్గా పే చేయగానే మీకు ఎక్కువ లిమిట్స్ అయితే వస్తాయి. నేను చూసిన చాలా మందికి అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్గా కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇలా అయితే చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించిన పాన్ కార్డ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మనం ఎక్కడ ఉంటాం, మనకు సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వాలి. మనం ఏం చేస్తాము అండ్ కింద ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన దాని తర్వాత దానికి ఒక లింక్ అయిన ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి, దానికి ఒక OTP అనేది వస్తుంది. సింపుల్గా అది ఇచ్చి KYC ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం అనుకోండి, జస్ట్ ఒక 1 minute అయిపోతుంది ప్రాసెస్. ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ అంటే అది OTP వస్తుంది, అది ఎంటర్ చేయగానే ఈ విధంగా లిమిట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చిన దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మన సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మనం ఇచ్చిన వివరాలన్నీ ఇక్కడైతే వస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు, కొంచెం కింద కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఆ 5,000 రూపీస్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడైతే వస్తుంది. అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 0 అని చెప్పి మీకైతే కనిపిస్తుంది కదా. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినా మనం ఈ పేజ్కి అయితే వెళ్తామండి. అంటే కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇందాక వచ్చింది కదా కన్నీ, దాని మీద క్లిక్ చేస్తే ఆ లిమిట్ అనేది 5,000 రూపీస్ అవైలబుల్ క్రెడిట్ లిమిట్కి అయితే వస్తుంది. ఈ 5,000 అనేది ఒకేసారి మనం వాడలేము. దీంట్లో డైలీ ఒక 10% మనం అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే డైలీ ఒక 500 రూపీస్ అనేది మనకి ఇక్కడ డైలీ క్రెడిట్ లిమిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది మీకు ఎంత లిమిట్ వచ్చినా దాంట్లో ఒక 10% అనేది డైలీ క్రెడిట్ లిమిట్లోకి వీలైతే యాడ్ చేస్తూ ఉంటారు. చాలా మందికి ఇదైతే అర్థం కాదండి. ఈ డైలీ క్రెడిట్ లిమిట్లోకి అయితే మనకైతే ఏదైతే వస్తుంది కదా, ఇక్కడ మనం ఏంటంటే మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా వేరియస్ వాటికి మీరైతే యూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి
ఇక్కడ మనం ఈ ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్కి అయితే అప్లై చేసామో అది అప్లై చేసిన దాని తర్వాత మనకి మై కార్డ్ అని చెప్పి ఇక్కడ అయితే ఒక కార్డు కూడా అయితే వస్తుంది. ఇదైతే ఒక రూపే డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. ఈ డెబిట్ కార్డ్ అనేది మీరు డిజిటల్గా అంటే ఇదైతే కంప్లీట్ డిజిటల్గా ఉంటుంది. మన నేమ్ అనేది మనకి కార్డ్ సంబంధించిన నెంబరు ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది ఇదంతా డిజిటల్గా ఉంటుంది. ఇలా కాకుండా ఏంటంటే మీరు ఫిజికల్గా కూడా మీరు నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ దీని మీద క్లిక్ చేసి మన సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇచ్చామనుకోండి ఇంటికి అయితే మనకైతే దీనికి సంబంధించిన ఫిజికల్ కార్డు కూడా అయితే వస్తుంది. ఇది మీరు బయట షాపింగ్ అయినా లేదా ఎక్కడైనా యూస్ చేసుకున్నా మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి 2 రూపాయలు మనకి వెనకైతే వస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇది కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనీని విత్డ్రా చేయాలంటే మనకి ఇలా వస్తుంది కదా మనీ, దాన్ని ట్రాన్స్ఫర్ టు మనీ మీద బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన సంబంధించిన నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, మన బ్రాంచ్ నేమ్ ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చి యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసామనుకోండి వితిన్ 30 to 1 hour లోపల మనకి అంటే కొంచెం టైం అయితే పడుతుంది. దాని తర్వాత అంటే ఒక 1 hour లోపల బెనిఫిషియర్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారండి. మనం అయితే డీటెయిల్స్ ఇచ్చాము బ్యాంక్ డీటెయిల్స్, దానికి ఒక 1 రూపీ పంపిస్తారు. సింపుల్గా బెనిఫిషియర్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. జస్ట్ అంతే, మనకి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అని యాడ్ చేసి అలా వదిలేసి సరిపోతుంది. అలా యాడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసామనుకోండి ఎంటర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ విధంగా దీని మీద క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేయాలనుకున్నారో అంత అమౌంట్ మీరు అయితే సింపుల్గా దీని మీద క్లిక్ చేసి కన్ను మీద క్లిక్ చేశారనుకోండి వితిన్ 4 to 5 hours లోపల అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది. మనం అది రిక్వెస్ట్ పెట్టగానే మనకైతే ఒక మెసేజ్ కూడా అయితే వస్తుంది ధనీ వాళ్ళ నుండి మీ ప్రాసెస్ అనేది పేమెంట్ అనేది ఇనిషియేట్ చేశామని చెప్పి. సో ఈ విధంగా ధనీ యాప్లో మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని ద్వారా ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకున్నారు ధనీ దోస్త్ అని చెప్పి అయితే ఉంది, దీంతో మీరు రెఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే రెఫర్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది రివార్డ్స్ అని చెప్పి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ అండ్ చాలా బేసిక్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ ఆడినందుకు కూడా మనకైతే మనీ అయితే వస్తుంది. ఆ మనీ కూడా మనకి డైరెక్ట్గా ఇక్కడ అవైలబుల్ నవ్ అని పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదో వస్తుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేసి మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ధనీ యాప్లో లోన్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే సైన్ అప్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని లోన్కి అయితే అప్లై చేసుకోండి. ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్. సో ఇంతేనండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.